హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, పేపాల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. పేపాల్ అకౌంట్ మనకి ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది అంటే, మనం ఎప్పుడైనా సరే డాలర్స్ ఉంటాయి కదా, డాలర్స్ని మనం ఇండియన్ కరెన్సీలోకి తీసుకోవాలన్నా సరే, లేకపోతే మన దగ్గర ఉన్న అమౌంట్ని మనం డాలర్స్లో ఎవరికైనా పే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా, అటువంటి టైంలో అయినా సరే మనకు పేపాల్ అకౌంట్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలో పేపాల్ అకౌంట్ అవసరమైనప్పుడు మనం వెంటనే క్రియేట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. ఎందుకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది వెరిఫై అవ్వడానికి మనకు 2-3 డేస్ అయితే పడుతుంది అనమాట. అందుకే మీరు ఫస్టే ఒక పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇన్ ఫ్యూచర్లో మీకు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం పేపాల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అందులో మన బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీ దగ్గర ఒక పాన్ కార్డు ఉంటే సరిపోతుంది, మీరు చాలా సులభంగా ఇందులో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఆ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ పేపాల్ అకౌంట్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ నుంచి ఓపెన్ చేయకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్లో నుంచి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ సింపుల్ నేను క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. మీకు డైరెక్ట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీరు డైరెక్ట్గా క్రోమ్లో పేపాల్ అని చెప్పేసి సెర్చ్ చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మీరు సింపుల్గా పేపాల్ అని చెప్పేసి సెర్చ్ చేసి వెళ్ళగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్గా క్రియేట్ ఏ ప్రొఫెషనల్ బిజినెస్ అని చెప్పేసి ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మీకు 2 ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ఇండివిజువల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, బిజినెస్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండింటిలో మనకు తేడా అయితే ఉంటుందన్నమాట. ఇండివిజువల్ అకౌంట్ అంటే ఏంటంటే జస్ట్ మీరు పేమెంట్స్ మాత్రమే చేయగలుగుతారు, ఏమన్నా రిసీవబుల్ ఉంటాయి కదా వాటిని అయితే రిసీవ్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఎర్నింగ్ అప్లికేషన్స్లో కావచ్చు, లేకపోతే ఇంకా మీకు వేరే ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఏమైనా డాలర్స్ వచ్చేది ఉంటే మీరు వాటిని రిసీవ్ అయితే చేసుకోలేరు, జస్ట్ పేమెంట్ మాత్రమే చేయగలుగుతారు. సో అందుకే మీరు ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్ కింద ఇక్కడ మీకు బిజినెస్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ కింద మీకు యాక్సెప్ట్ అని కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన ప్రెస్ చేయాలి. నా దగ్గర ఆల్రెడీ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉంది, ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ పైన ప్రెస్ చేస్తాను. ఇక పై నుంచి మీరు పేపాల్ అకౌంట్ని ఎప్పుడు లాగిన్ చేసినా సరే అదే ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాలి. దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. ఆ ఈమెయిల్ ఐడి మీ యూజర్ నేమ్ అనమాట. సో తర్వాత మనల్ని ఇక్కడ ఇటువంటి ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే మనకు 8 నుంచి 20 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, అదేవిధంగా అప్పర్ అండ్ లోవర్ కేస్ లెటర్ అయితే ఉండాలి, అలాగే ఏ నెంబర్ ఒక సింబల్ అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ మిక్స్ అయిపోయి మీకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయి ఉండాలి. దాన్ని ఇక్కడ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. మీ ఈమెయిల్ ఐడి వచ్చేసి యూజర్ నేమ్, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్. మనం ఎప్పుడైనా సరే పేపాల్ని లాగిన్ చేయాలి అంటే. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ సింపుల్ కింద సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. సబ్మిట్ పైన ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. బిజినెస్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. సింపుల్ దీని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇండివిజువల్ ఉంది కదా, ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ప్రొడక్ట్ అండ్ సర్వీస్ కీవర్డ్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇందులో మీరు ఏం చేస్తారు అనే దాని గురించి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఏదైనా సెల్లరా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా వర్క్ చేస్తారా, ఏదైనా సరే ఇక్కడ నుంచి మీకు చూపించడానికి ఒక దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ గౌట్ ఎంప్లాయ్ అయితే గౌట్ సర్వీసెస్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ అడ్వర్టైజింగ్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, నేను దాని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దానికి సంబంధించిన పర్పస్ కోడ్ కూడా మనం ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాలి. అవి రెండు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మన పర్సనల్ ప్యాన్ నెంబర్ ఉంటుంది కదా, ప్యాన్ నెంబర్ని ఎంటర్ చేయాలన్నమాట. దాని కిందనే మీ ప్యాన్ నెంబర్లో ఉన్న నేమ్ కానీ లేకపోతే ఏదైనా ఒక నేమ్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో మీకు పేపాల్లో పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ నేమ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ సింపుల్ నా ప్యాన్ నెంబర్, అదేవిధంగా నా నేమ్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి మనకు ఆప్షనల్ అనమాట, మ్యాండేటరీ కాదు. సో మీరు అది కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోలేదు. తర్వాత ఇక్కడ కింద సింపుల్ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన ప్రెస్ చేసేయండి. సబ్మిట్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్ అవసరం లేదు, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. తర్వాత నేషనాలిటీ ఇండియా, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ అడ్రస్, పిన్ కోడ్, అడ్రస్ లైన్, అదేవిధంగా సిటీ కానీ స్టేట్ కానీ అవన్నీ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత కిందనే మనకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా ఉంటుంది. బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటే పెద్ద ఏం లేదు, మన మొబైల్ నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఫటాఫట్ ఈ డీటెయిల్స్ అన్ని నేను నింపేస్తాను. మీకు సంబంధించిన డీటెయిల్సే కాబట్టి ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కరెన్సీ ఉంది కదా, అది యూఎస్ డాలర్సే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ కింద మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది, బిజినెస్ అడ్రస్ అని చెప్పేసి, దాన్ని కూడా ఫిల్ చేసేసి ఇక్కడ సింపుల్గా అగ్రీ అండ్ కంటిన్యూ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనకు పైన అడ్వర్టైజింగ్ సర్వీసెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు అది చూపిస్తుంది. దాని కిందనే మీ యాన్యువల్ టర్న్ ఓవర్ అయితే అడుగుతుంది. అందులో నుంచి మీరు ఎంతైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ సింపుల్గా <1 lakh అని చెప్పేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ కింద కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఇంతకుముందు ఇచ్చేసిన ప్యాన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ పైన షో అవుతుంది. ఇప్పుడు కింద సింపుల్గా మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇంత ముందు దాంట్లో కూడా మొబైల్ నెంబర్ చూపించింది, అక్కడ ఇచ్చిన అయితే ఓకే. ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ మన మొబైల్ నెంబర్ యాడ్ అయిపోతుంది అనమాట
ఈ అప్లికేషన్ తోటి. సో ఇక్కడ ఫటాఫట్ నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఫోన్ పైన నేను ఈ విధంగా ప్రెస్ చేస్తాను. తర్వాత మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మన అడ్రస్ అనేది ఇక్కడ షో అవుతుంది అనమాట. సో ఇక్కడ కింద మీరు చూసినట్టయితే కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ పైన ప్రెస్ చేసేయండి. ఇందులో మీకు ఇంకా ఏం మిస్టేక్స్ ఉన్నా కానీ వీటన్నిటిని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు డూ ఇట్ లేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు కావాలనుకుంటే తర్వాత కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేసేయండి. కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు ఇందులో మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పేపాల్ త్రూ మనకు ఏదైనా అమౌంట్ వెళ్ళాలన్నా సరే, పేపాల్ త్రూ మనకి ఏదైనా అమౌంట్ రావాలన్నా సరే ఒక బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు 2 రకాలుగా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ నేమ్ లొకేషన్ ఉంటుంది కదా దాని ద్వారా అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మనకు సింపుల్గా ఉంటుంది కాబట్టి దాని ద్వారానే కానిచ్చేద్దాం. సో ఇక్కడ సింపుల్గా ఐఎఫ్ఎస్సి కోడ్ మన అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే అకౌంట్ నేమ్ అని ఉంది, బిజినెస్ ఆ పర్సనల్ అని చెప్పేసి దాన్ని బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా లింక్ యువర్ బ్యాంక్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసేయగానే మనకి ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా అంటే మాత్రం మనం జస్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసాం కంటే అది మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే కావాలన్నమాట. కన్ఫర్మ్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు 2-3 డేస్లో ఈ పేపాల్ నుంచి ఒక 2 స్మాల్ అమౌంట్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం 1.5 రూపీస్ కావచ్చు, లేకపోతే 1.03 రూపీస్ కావచ్చు. ఈ విధంగా 2 అమౌంట్స్ అయితే వస్తాయి అనమాట. ఆ ఎంత అమౌంట్ వచ్చిందో అంతే అమౌంట్ని మనం మళ్ళీ వాళ్ళకి సెండ్ చేయాలి. అంటే వాళ్ళు 2 ట్రాన్సాక్షన్స్ మనకు పంపిస్తారు, 2 ట్రాన్సాక్షన్స్ మనం వాళ్ళకి పంపించాలి. సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వీడియోకి ఎండింగ్లో చూపిస్తాను. అదే విషయం వాళ్ళు ఇక్కడ చెప్పారనమాట. 3 to 5 డేస్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఫర్దర్గా మన డాలర్స్ వచ్చినా సరే మీకు ఆ బ్యాంక్ అకౌంట్లోకి 2-3 డేస్లోనే మనకు ఐఎన్ఆర్లో కన్వర్ట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా, ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మన ఐడిని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మనకు వీడియో కేవైసీ కూడా ఉంటుంది. సో వీడియో కేవైసీ అంటే ఏం లేదు, జస్ట్ మన మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది, వాళ్ళ ఏజెంట్ మన ముందుకు వస్తారు. మనం ఏ లాంగ్వేజ్లో వాళ్ళతో మాట్లాడాలనుకుంటే లాంగ్వేజ్ అడుగుతారు, లాంగ్వేజ్ చెప్పేసి మనం చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు గెట్ స్టార్టెడ్ పైన ప్రెస్ చేసి అసలు ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా అప్లోడ్ అండ్ ఐడి అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ డిజిలాకర్ కనుక ఉన్నట్టయితే డిజిలాకర్ త్రూ మీరు మీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇక్కడ మీరు వెరిఫై చేయొచ్చు. డిజిలాకర్ కనుక లేకపోతే మీరు మాన్యువల్గా ఇక్కడ నుంచే డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. అది పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా సరే. నాకు ఆల్రెడీ డిజిలాకర్ అయితే ఉంది. మనం ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనేది కదా మాన్యువల్ ప్రాసెస్, అది ఈజీగానే ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైనా డిజిలాకర్ ఉన్నట్టయితే డిజిలాకర్ ద్వారా మీరు ఏ విధంగా వెరిఫై చేయొచ్చో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆధార్ విత్ డిజిలాకర్ అని ఉంది కదా, నేను దానిపైన ప్రెస్ చేస్తాను. కాకపోతే మీరు ఏ ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర ఉందో, ఏ ఆధార్ తోటి అయితే మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి కంపల్సరిగా మొబైల్ నెంబర్ అటాచ్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ మనం ఇందులో ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఆధార్ విత్ డిజిలాకర్ అని ఉంది కానీ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా కంటిన్యూ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ పైన సింపుల్గా నా ఆధార్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. కింద మనకు ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా నెక్స్ట్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మనకి ఇటువంటి ఒక ఓటీపీ అయితే వచ్చేసింది అనమాట, ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ సింపుల్గా ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీ డిజిలాకర్కి సంబంధించిన సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. డిజిలాకర్ని యూజ్ చేసే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు ఆ సెక్యూరిటీ పిన్. మన డిజిలాకర్ క్రియేట్ చేసుకున్నప్పుడే ఆ పిన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా పిన్ ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించాలనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రెండింటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ కింద అలో అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన ఆధార్ కార్డ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఫ్రమ్ డిజిలాకర్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకు స్టార్ట్ వీడియో కేవైసీ అని చెప్పేసి వచ్చేసింది. దానిపైన ప్రెస్ చేయగానే ఇప్పుడు సింపుల్గా మన మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. వాళ్ళ ఏజెంట్ మన ముందుకు వచ్చేస్తాడు. చిన్న మనం వీడియో కాల్ మాట్లాడినట్టుగానే ఉంటుంది. నేను ఇంతకు మీరు చెప్పినట్టుగా వాళ్ళు మీ లాంగ్వేజ్ అడుగుతారు. లాంగ్వేజ్ అడిగిన తర్వాత వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. కాకపోతే మీ పాన్ కార్డ్ని కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు పాన్ కార్డ్ అడుగుతారన్నమాట. పాన్ కార్డ్ని ముందుకు వెనుక చూపించడమా లేకపోతే దాని ఫోటో తీసి అప్లోడ్ చేయడం అక్కడ ప్రాసెస్ అయితే ఉంటుంది. కంపల్సరీగా మీ దగ్గర పాన్ కార్డ్ పెట్టుకున్న తర్వాతనే స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫటాఫట్ ఈ ప్రాసెస్ అయితే నేను కంప్లీట్ చేసేస్తాను. సో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు థ్యాంక్స్ అని చెప్పేసి మన నేమ్ అయితే ఇక్కడ సైడ్లో చూపిస్తుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే రివ్యూ యువర్ అకౌంట్ విత్ ఇన్ 2-3 డేస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈ 2-3 డేస్ లోపలనే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఆ స్మాల్ అమౌంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ దాకా ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ సింపుల్ కింద డన్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, యువర్ అకౌంట్ ఈజ్ రెడీ టు యూజ్ అని చెప్పేసి. మీరు కావాలనుకుంటే ఇక్కడ లాగిన్ పైన ప్రెస్ చేసి మీ అకౌంట్ మీరు లాగిన్ కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు, ఏ పాస్వర్డ్ క్రియేట్
క్రియేట్ చేసుకున్నారో అదే మెయిల్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు మీ అకౌంట్ని ఇక్కడ నుంచి వెళ్ళి ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ 2-3 డేస్ మధ్యలో మీకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ వచ్చేది ఉంటే సింపుల్గా మెయిల్ ఐడి వాళ్ళకి ఇచ్చినా సరే, లేకపోతే ఏదైనా అప్లికేషన్లో మెయిల్ ఐడి వేసినా సరే మీకు ఆ డాలర్స్ అనేవి మీ అకౌంట్లోకి వచ్చి ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత INRలో కన్వర్ట్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ సింపుల్ మన బ్యాంక్ అకౌంట్ని కన్ఫర్మ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ బ్యాంక్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇది అప్లికేషన్లో ఓపెన్ కాదు, అంటే మీకు షో అవ్వదు. నేను ఇక్కడ సింపుల్గా క్రోమ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. పే అండ్ గెట్ పేడ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మనం ప్రెస్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనీ పైన నేను ప్రెస్ చేస్తాను. మనీ పైన ప్రెస్ చేయగానే మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు చూడొచ్చు కన్ఫర్మేషన్ పెండింగ్ అని చెప్పేసి ఉంది. దానిపైన నేను ప్రెస్ చేశాను అనుకోండి, మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. వి సెంట్ 2 స్మాల్ డిపాజిట్స్ అని చెప్పేసి. సో ఇది మనకు 2-3 డేస్లోనే వచ్చేస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఇందులో మనకి ఇక్కడనే ట్రాన్సాక్షన్ చూపిస్తుంది పేపాల్లోని. ఆ అమౌంట్స్ ఎంత వచ్చాయని చెప్పేసి ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, సెకండ్ అమౌంట్ ఎంత వచ్చింది చూసుకొని తర్వాత సేమ్ అమౌంట్స్ని మీకు 2 అమౌంట్స్ ఒకటేసారి సెండ్ చేయడానికి ఆప్షన్ చూపిస్తుంది. 2 బాక్సులు అయితే వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి 2 బాక్సెస్ అయితే వస్తాయి. ఈ 2 బాక్సెస్లో మీరు సింపుల్గా ఆ ఫస్ట్ అమౌంట్ సెకండ్ అమౌంట్ని ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ అయిన ప్రెస్ చేయగానే మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ 2-3 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్స్ వచ్చే లోపల మీరు పేపాల్ అకౌంట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఫైనల్గా ఈ చిన్న ప్రాసెస్ మీకు అర్థమైందా లేదా కింద కామెంట్ చేయండి. అర్థమైనట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.